నమస్తే. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతి కార్యక్రమంలో మంచి మోటివేషనల్ స్టోరీ అయితే చెప్తూ ఉంటారు. ఈ వారం స్టోరీ ఏంటి? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు తెలుసు మనకి అందరికీ. ఆ కథలు చాలా బాగుంటాయి. సో ఒకసారి ఏమైందంటే ఆ విజయనగర నగరం ఏదైతే ప్రధాన నగరం ఏదైతే ఉందో, రాజధాని నగరం, దానికి శత్రువులతో ఆపద పొంచి ఉంది అని చెప్పి గూఢచారుల ద్వారా తెలుసుకున్న దేవరాయలు ఈ రాజధాని నగరం చుట్టూ ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేద్దామా, లేకపోతే పటిష్టత ఏర్పాటు చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అని అందరు సలహాలు తీసుకుంటాడు. అందరూ సలహాలు తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది, శత్రు దుర్భేద్యంగా ఉండాలి, శత్రువులు అటాక్ చేయడానికి వీలు లేకుండా, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వెనక నుంచి దెబ్బ కొడితే ఎవరు తట్టుకోలేరు, కాబట్టి అది రాకుండా చూడాలి, ఏం చేయాలని కమిటీల మీద కమిటీలు వేస్తారు. అందరూ కమిటీలో ఇంజనీర్లు, వీళ్ళు మేధావులు అందరూ తేల్చేది ఏమిటంటే, దీన్ని ఒక 15 feet హైట్లో మొత్తం రాజధాని మొత్తం చుట్టూ రాజధాని నగరంలో విజయనగరం ఊరు వరకు ఒక కాంపౌండ్ వాల్ కట్టాలి. ఇంతకంటే మార్గం లేదు. ప్రధాన ద్వారం ఒకటి పెట్టి ఎవరైనా లోపలికి వస్తే దాంట్లోంచి రావాలి, వెళ్ళినా దాంట్లోంచి వెళ్ళాలి. ఎవడు వస్తున్నాడో ఎవడు వెళ్తున్నాడో తెలుస్తుంది. ఇదేమో చాలా బలంగా ఉండాలి. ఈ వాల్ కష్టమేముంది, చైనా వాల్ కట్టిన ఘనత మంది. ఒక ఊరికి కట్టడం ఏముంది, పెద్ద సమస్య కదా. విజయనగరం లాంటి సామ్రాజ్యానికి, అందులో దేవరాయలు లాంటి రాజుకి, అలాంటి చక్రవర్తికి. సో అందరికీ చెప్తాడు, సరే ఇది ఒక్కటే బలమైంది, ఇంతకంటే మార్గం లేదు మనకి. చుట్టూ రాజధాని నగరం చుట్టూ ప్రహరీ గోడ, ఎవరు శత్రువులు ఎవరు రాకుండా. అంటే ఇప్పుడులాగా పెద్ద పెద్దవి కాదు కదా ఊర్లు. అప్పుడు ఆ ఊరికి తగ్గట్టుగా ఉండేది, జనాభాకి తగ్గట్టుగా ఊరు ఉండేది. సరే ఊరు చుట్టూ ప్రహరీ గోడ మొత్తానికి కట్టారు. ఒక 15 feet హైట్లో పిరంగులతో పేల్చనివి టెస్ట్ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి పిరంగులతో పేల్చినా అది ఏమీ అవ్వట్లేదు, ఏనుగులతో తొక్కించినా ఏమీ కావట్లేదు, ఏమీ అవ్వట్లేదు, చెక్కు చెదరకుండా ఉంది. ఎవరికి భయపడక్కర్లేదు. మనం ఎవరు వచ్చినా ఈ ప్రధాన ద్వారంలోంచి రావాలి, వెళ్ళినా ఇందులోంచి రావాలి అని చెప్పేసి ఇక నిర్ణయం తీసుకుంటే చూస్తారు. రాయల్ గారు ఆ రోజు వచ్చి చూసినప్పుడు పక్కన తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, మహారాజా ఇదంతా అవసరమా, లోపలికి వెళ్ళాలనుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు అని. ఉడుక్కి పెడతాడు రాజుగారు. ఇదేమిటి, ఇంతమంది, ఇంత శ్రమ, ఇంత వ్యయంతో ఇంత పటిష్టంగా రాత్రింబవళ్ళు సంవత్సరాల తరబడి కడితే ఇంత సింపుల్గా తీసేసేవేమిటి రామకృష్ణ, ఎలా వెళ్ళిపోతారు బయట నుంచి లోపలికి అంటే, మహారాజా ఇప్పుడు ఇవన్నీ వద్దు, అంటే ఏమిటి పిరంగులతో పాలు కొడతావా, ఏనుగులతో, అవి ఏమీ అవసరం లేదు మహారాజా, నాతో రండి రాత్రికి, అంతా అయిపోయింది కదా, ఏముంది సింపుల్గా మిమ్మల్ని ఇటు నుంచి అటు తీసుకెళ్ళిపోతాను, కష్టం లేకుండా, ఎవరితో ఇబ్బంది లేకుండా. ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి తనకు ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి ఆశ్చర్యం వస్తుంది. ఇంత పటిష్టంగా ప్లాన్ చేసి చాలా సింపుల్గా తీసి అవతల పాడేస్తున్నాడు అని ఒక ఇంత కోపం వస్తుంది. కానీ ఆశ్చర్యం, ఎలా సాధ్యం, నాతో ఊరికే అబద్ధాలు చెప్పడు. సరే అలాగే అని రాత్రి ఎప్పుడవుతుందో ఎదురు చూస్తాడు. ఇద్దరు రాత్రి అయిన తర్వాత తెనాలి రామకృష్ణ అండ్ దేవరాయలు ఇద్దరు, శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు వస్తారు మారువేషంలో. వచ్చి ఇక్కడ ప్రధాన ద్వారపాలకులు వాళ్ళు ఇళ్ళు ఉంటారు కదా, మహారాజా ఒక 10 బంగారు నాణాలు ఇవ్వండి. తన మూటలో నుంచి 10 బంగారు నాణాలు వేసి రామకృష్ణకి ఇస్తాడు. ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి, అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పొరుగు రాష్ట్రం నుంచి వచ్చాం, కొంచెం లోపల పని ఉంది, మా ఇద్దరిని లోపలికి విడిచిపెట్టు అంటే, అలా సాధ్యం కాదు, అసలు కుదరదు, అసలు ఎవరిని బయట రాత్రి ఈ టైం తర్వాత ఎవరిని పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు అంటే, అలా కాదులే అయ్యా, ఇగో ఈ 10 బంగారు నాణాలు ఉంచుకో, మమ్మల్ని లోపలికి పంపించు. 10 బంగారు నాణాలు ఇవ్వగానే ఒక్కసారి ఈ బాబోయ్ లోపలికి ఒక్కసారి వదిలిపెట్టినందుకు ఇన్ని ఇస్తారా అని చెప్పేసి, ఎంతమంది మీరంటే, మా ఇద్దరం వెళ్ళిపోండి, సింపుల్గా క్రాస్. రాజుకు మతిపోతుంది. చూడండి మహారాజా, ఏనుగులు పై చేయక్కర్లేదు, పిరంగులు అవసరం లేదు, దీనికి యుద్ధము చేయక్కర్లేదు, సైన్యం రావాల్సిన అవసరం లేదు, సింపుల్గా 10 నాణాలు పెట్టి చేతిలో పెడితే పని అయిపోయింది. సో ఉండాల్సింది భద్రత అక్కడే కాదు, పటిష్టంగా ఉండాలంటే అంతర్గత భద్రత కూడా చాలా అవసరము. మన
మన స్టాఫ్లో మన వర్కర్స్లో ఎక్కడ తేడా వచ్చినా మనం ఎన్ని చేసే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఇంకా పటిష్టంగా భద్రపరచాల్సింది ఏమిటంటే నిఘా వ్యవస్థ అండ్ మన సైనికులు వీళ్ళందరూ చాలా బలంగా ఉండాలి. అప్పటి నుంచే ఆ సంఘటన దగ్గర నుంచే శ్రీకృష్ణదేవరాయలు భారతదేశంలో పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ కలిగి ఉండి అంతర్గత భద్రత కలిగి ఉన్నాడు అని చెప్తారు. కాబట్టి మనం ఎన్ని హంగులు పైన చేసినా ఒక చిన్న హోలు పెడితే పక్క నుంచి నీళ్ళన్నీ అందులోంచి పోతాయి. అవినీతి చేయడానికి పెద్ద ఇదేం అవసరం లేదు. కాబట్టి అవినీతి జరగకుండా చూసుకుంటే బాగుంటాం. అలాగే లోపల ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. మనం అనుకుంటాం అన్ని పటిష్టంగా ఉన్నాయని. ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో, ఎవరు ఎటు నుంచి మనకి నష్టం చేస్తారో తెలుసుకోకపోతే మాత్రం ప్రమాదం. గురుగారు స్టోరీ చాలా బాగుందండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషోర్ గారు తెనాలి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. కిషోర్ గారు నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఓం నమ శివాయ గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ సార్. నా గురించి అనుకున్నాను కాల్ చేశారు సార్. ఎక్కడ? తెనాలి నుంచా అండి? అవును సార్, తెనాలి నుంచే సార్. నేను రేపు గురువారం విజయవాడ వస్తున్నా. ఓ సార్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా కాలానికి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఆగస్ట్ 15th ఆగస్ట్ అండి. అవును సార్, ఇండిపెండెన్స్ డే. అవును సార్, అవును సార్, అవును సార్, అవును గురువు గారు. 1975. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్, అవును సార్. సార్ నా హలో చెప్పండి. నా సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు 50 years. ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఏమంటారు? ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఏమంటారండి? సార్ నాకు 50 years దాకా వచ్చాయి సార్. కెరియర్ కోసం ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు సార్. మొన్న 2 years నుంచి 1 years కి తమ్మన్నాను ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. మదర్ ఫాదర్ ఇద్దరు కూడా. మ్యారేజ్ గురించి సార్ మన ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు సార్. మీరేం చేస్తున్నారండి? చేసుకుందాం అనుకుంటున్నాను, ఒంటరిగా కుదరట్లేదు సార్ ఏది కూడా. మీరేం చేస్తున్నారు? నేను గవర్నమెంట్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ చేస్తున్నా సార్. ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీస్లో? అవును సార్, కెరియర్ కోసం ఇంతవరకు చేసుకోవాలి. ఇప్పుడు ఒంటరిగా ఆయన పడుతున్నాను సార్. ఒక మంచి కాంబినేషన్ మీకు ఉపయోగపడే. ఆందోళన పడకండి. ఎవరు ఒంటరి కాదు, అలా అని ఎవరి చుట్టూ బలము ఉండదు. అనవసరమైన ఆందోళనలు, లేనిపోనివి ఫోకస్లు ప్రతిదీ మ్యాగ్నిఫైర్ చేయకండి. భూతద్దంలో చూడొద్దు. ఒక 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. దోష నివారణ కోసం, వివాహానికి ఆటంకాలు తొలగడం కోసం, జీవితంలో స్థిరపడడం కోసం. ఈ 3 ఒక మామూలు రుద్రాక్షలే, బట్ 3 కలిస్తే జనరేట్ అయ్యే పవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు ధరించిన తర్వాత మీరు మార్పు స్పష్టంగా చూస్తారు. దేనికోసమైతే మీరు ప్రయత్నం చేస్తారో ఆటంకాలు ఏమీ లేకుండా ఉంటే మీ ప్రయత్నం ఫలిస్తుంది. మనం చేసే ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. 3 వేయగలిగితే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. గురువుగారు, ఎంతటి వారైనా కర్మను తప్పించుకోలేరు అని అంటారు, దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఎవరు దానికి అతిథులు కాదు. ఎవడు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అది పూర్వం టైం తీసుకునేదేమో, ఇప్పుడు టైం కూడా తీసుకోవట్లేదు. ఎప్పుడప్పుడే బాల్ మనం ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా బౌన్స్ చేస్తే ఇసురితే అంత వేగంగా బౌన్స్ అయ్యి వస్తుంటుంది. సో అలాగే అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నారు. కృష్ణుడు అటు నుంచి వస్తాడు భీష్ముల వారి దగ్గరికి. ధర్మరాజుతో భీష్ముడు మాట్లాడుతూ ఉంటాడు, రాజనీతి అది చెప్తుంటాడు. ఆ టైంలో కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ, నేను ఏం తప్పు చేశాను? నాకెందుకు ఈ బాణాలు? ఈ అంపశయ్య ఏమిటి? ఈ నరకం ఏమిటి? ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది కదా, ఈ బాధాకరమైనటువంటి సన్నివేశం. నేను ఏం తప్పు చేశానని చెప్పేసి ఇన్ని బాణాలు నా శరీరంలో ఉన్నాయి కృష్ణ, నీకు అన్నీ తెలుసు, చెప్పు అంటే ఇప్పుడు చెప్తాడు, పితామహ, నువ్వు మర్చిపోయావు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసింది నువ్వు అనుభవించకుండా ఎక్కడికి వెళ్ళదు. పాండవులు జూదం ఆడుతున్నప్పుడు జూదంలో మొత్తం జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని కూడా పిలిస్తే ద్రౌపది అడుగుద్ది, నేను ఏ రకంగా మీరు నన్ను దాంట్లో జూదంలో ఓడుతారు? నన్నోడి తన్నోడినా? వాళ్ళని ఓడిపోయిన తర్వాత నన్నొడ్డి ఓడిపోయారా, లేకపోతే నన్ను ముందు వడ్డి తర్వాత వాళ్ళు ఓడిపోయారా? దీనికి సమాధానం చెప్పమని ద్రౌపది అడిగితే, ధర్మం తెలిసిన నువ్వు
ధర్మం కాదు దుర్యోధనుడు చేసింది, ధర్మం కాదు అధర్మం. పాండురాజు చేసింది కూడా ధర్మం కాదు. తనని ఓడిపోయి తమ్ముల్ని ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఓడిపోయాడు. ఇది అధర్మం. ఈ అధర్మం అని తెలిసి ఒకవేళ అధర్మాన్ని అధర్మం అని చెబితే ద్రౌపది శపిస్తుందని చెప్పేసి, కౌరవుల్ని శపిస్తుందని చెప్పేసి భయపడి నోరు మూసుకొని కూర్చున్నావు. కాబట్టి మేధావుల మౌనం సమాజానికి ప్రమాదం. తెలిసి కూడా అధర్మాన్ని ప్రోత్సహించావు. అందుకనే ద్రౌపది ఎన్ని కన్నీటి బిందువులు కార్చిందో అన్ని బాణాలు నీ శరీరంలో గుచ్చుకున్నాయి. ఆమె రోదన ప్రతిదీ నీకు ఆవేదనే. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. అది ఎవరైనా దానికి అతీతులు కాదు. సో వాళ్ళకే తప్పనప్పుడు మనకెక్కడ. కాబట్టి కర్మను ఎవరు దాటి వెళ్ళలేరు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, దుర్మార్గం చేస్తే దుర్మార్గమే అవుతుంది. గురువుగారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిరణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? హలో, ఎలా ఉన్నారండి? మీ వాయిస్ వినిపించట్లేదు సార్, కొంచెం గట్టిగా. హలో సార్, బాగున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇక్కడ సెప్టెంబర్ 9 అండి. 9/9/1993. 93. సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి, మండే. లేదండి, గురువారం అండి. 9/9/1996 అండి మీరు నాకు ఇచ్చింది. 6 సారీ, 93 అండి. 93యా? అవునండి, అవునండి. ఇది థర్స్డే అండి, గురువారం నాడు. అవునండి. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నానండి, అదే రావట్లేదు. ఏం చదువుకున్నారు? బీపీడీ అయిపోయిందండి, ఈటీ కోర్స్ చేస్తున్నాను. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఏం పీజీ ఏం చేశారు? ఇది మిథున రాశి. పీజీ ఏం చేశారు సార్? కెన్ యు హియర్ మీ? వినిపిస్తోందా? హలో, ఈటీ కోర్స్. బీఈడి, రైట్ అండి. మ్యారేజ్ అయిందండి? దాని గురించి కూడా చూస్తున్నాను. వినిపిస్తోందా అండి మీకు కొంచెం? సరేనండి, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. మీ జాతకానికి ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేయగలిగితే, ఇది కుదరకపోతే ఏకముఖి అర్ధచంద్రాకారంలో, అంటే ఇది డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. అలా ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే అది జీవితాంతం, ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, ఒంగోలు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మ చెప్పండి. సార్, మా అమ్మాయి పేరు శివనాగేశ్వరి. శివనాగేశ్వరి. అవును సార్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ సార్ 25 25 9 2005 సార్. 2005. అవును సార్. హలో. అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 అమ్మాయిలు సార్. తెలుసు సార్, ఆదివారమే. షష్ఠి కృష్ణపక్షము పున్నమి నుంచి 6వ రోజు. ఇది వృషభ రాశి. అమ్మ, తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, శరీరానికి తాకే విధంగా. ఇది వచ్చిన తర్వాత, అంటే ఇది లేకముందు ఆలోచనలు ఎలా ఉన్నాయి, చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, ఆ ఫలితం ఎలా ఉంది.
ఇది వేసుకున్న తర్వాత ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం చేస్తున్న పనులు, ఆ వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంది. మనం ఏదైనా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితము మాత్రమే వస్తుంది. అంటే మన టాలెంట్ ఏముంటే దాని ఫలితం వస్తుంది. ఒక్కోసారి అది కూడా రాదు. పని మనం చేస్తే ఫలితం పక్కింటి వాళ్ళకి వెళ్తుంది. కప్పులో ఉన్నది కూడా లిప్పులోకి రాకపోవచ్చు. సో అంతా చేస్తే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అనవచ్చు. సో ఒక్కొక్కసారి మన కష్టం కూడా మనకు దక్కకపోవచ్చు. అందుకనే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం, ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటూ గుండెల మీద నడియాడుతూ మన గుండెల మీదే రుద్రాక్ష రూపంలో ఉంటే ఆ వచ్చేటువంటి అంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. అమ్మ ఇది ఒక్కటి వేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. అవకాశం ఉంటే వేయండి. గురుగారు, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి చెప్పండి. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అక్కడ నెంబర్ వేస్తున్నారు. దాని గురించి వాళ్ళని అడిగితే కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఒక సంచలనం భారతదేశ వ్యాప్తంగా. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థలు ఒక ప్రైవేట్ వాళ్ళు లాగా చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ రింగ్ ఏదో ఇస్తున్నారు, అదేమి ఆఫర్ కాదు. ఒక రింగు తయారు చేయడానికి అంటే ఇప్పుడు గోల్డ్లో ఒక రత్నం పెట్టుకోవడానికి అంటే స్టోన్ పెట్టుకోవడానికి మనకి ఎల్లో సఫైర్ అంటే కనకపుష్యరాగమో లేకపోతే రూబీనో డైమండో ఇంకోటో పెట్టుకోవడానికి గోల్డ్లో పెట్టుకుంటే ఇప్పుడున్న గోల్డ్ పరిస్థితుల్లో చాలా కాస్ట్ అవుతుంది. అందుకనే దిగువ తరగతి దిగువ తరగతి వాళ్ళకి కొంచెం కష్టమే. బంగారం లాగే ఉండాలి అంటే పంచలోహాల్లో వేసుకుంటే అది బంగారం రింగ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ పంచలోహాల్లో కనుక వేసుకోవాలని మీకు సంబంధించిన రత్నం మీరు పెట్టుకోవాలనుకుంటే అది నీలమో పచ్చో ఇంకోటో పెట్టుకోవాలని అనుకుంటే ఏదైనా ఎల్లో సఫైరో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఆ రింగు తయారు చేయడానికి ఎవరికైనా సుమారు 3,000 రూపాయలు అవుతుంది, రాయి కాకుండా. అది బయట వాళ్ళు బంగారం కొట్లో కానీ మేక్ చేసేవాళ్ళు కానీ 5,000 రూపాయల వరకు అమ్ముతారు, రాయి కాకుండా ఒక్క రింగే. ఇక్కడ అది 2,800కి మాత్రమే సూరత్లో తయారవుతుంది. అందులో 1,400 రూపాయలు రుద్ర ఫౌండేషన్ తరపున పే చేస్తాం మేము. అంటే ఈ సంస్థ పే చేస్తుంది రుద్ర ఫౌండేషన్ తరపున. మిగిలిన 1,400 మాత్రమే పార్టీ పే చేయాలి. ఇక స్టోన్ మీరు ఏది తీసుకుంటే అది మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎల్లో సఫైర్ మీరు తీసుకుందాం అనుకుంటే అది క్యారెట్ 5,000 రూపాయలు. ఇక్కడ రుద్ర జమ్స్లో తీసుకుంటే 5,000 రూపాయలు క్యారెట్ ఉంటే అది బయట కనీసం 13,000 ఉంటుంది. సో ఆ రకంగా మీకు అది కూడా 48 అవర్స్లో మీరు ఆర్డర్ ఇచ్చిన 48 గంటల్లో సూరత్లో తయారవ్వడం, మీ దగ్గరికి రావడం, మీకు నచ్చిన మోడల్. అసలు ఇలాంటివి ఏది సాధ్యంగా చెప్పుకోవడానికి మాత్రం బాగానే ఉంటాయి, కానీ ఇంత ఫాస్ట్గా అవ్వడం అనేది పర్ఫెక్ట్గా సూరత్లో ఇది ఎక్కడ చేయొచ్చు అంటే ఆ క్వాలిటీ ఇక్కడ రాదు. సో భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళి మీ రింగ్ సైజ్ ఇస్తే మీకు అవసరమైతే అనవసరమైతే వెళ్ళకల్లా. అది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించినా అక్కడికి వెళ్ళినా మీకు ఏది కావాలో మీరు ఏం పెట్టుకుంటే సరిపోతుందో నన్ను అడ్వైస్ చేయమని నేను చేస్తాను. లేదు మీరు అక్కడికి వెళితే వాళ్ళు అడ్వైస్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. సో భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే మీ రింగ్ సైజు వాళ్ళే చూస్తారు. మీరు ఆర్డర్ చేస్తే 48 అవర్స్లో మీకు కావాల్సినది మీ దగ్గరికి. ఒకవేళ బంగారంలో కావాలన్నా అలాగే ఇమీడియట్గా మీరు అక్కడ ఉన్నది తీసుకోవచ్చు గోల్డ్లో. లేదు మీకు నచ్చిన మోడల్ ఆర్డర్ చేసినా మీ సైజ్ ఇచ్చి ఇమీడియట్గా మీ దగ్గరికి వస్తుంది. ది బెస్ట్ స్టోన్, పర్ఫెక్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ కంటే తక్కువ, జెన్యూన్. ఇవన్నీ కావాలనుకుంటే మీరు రుద్ర జెమ్స్ వాళ్ళని అలాగే డైమండ్స్లో కూడా అంతే. డైమండ్స్లో ఈ మిగిలిన షాపులకి ఎక్కడ సాధ్యం కాదు, ఇదేం ఆఫర్లు కాదు. అక్కడికి వెళ్తే ముక్కు పుడక 2,500లో డైమండ్ ముక్కు పుడక దొరుకుతుంది. అసలు ఇది అసాధ్యం. IGI సర్టిఫికెట్తో బంగారంలో వజ్రం పెట్టి 2,500లో ఆడపిల్లలకి ముక్కు పుడక అనేది అసలు ఎక్కడ సాధ్యం, ఎవరికి ఇవన్నీ కొంచెం వింతగానే ఉంటాయి. అంటే మిగిలిన ఆభరణాలు కూడా అలాగే ఉంటాయి, సర్టిఫికేషన్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగి ఉన్న IGI సర్టిఫికేషన్తో కలిపి. కాబట్టి ఇది ఏదే ఆఫర్ కాదు. ఈ సంస్థ మీరు అప్రోచ్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఇప్పటికే రేపు పండక్కి వాళ్ళ అదే ఆగస్టు అంటే ఈ పెళ్ళిళ్ళకి అది ఇప్పటి నుంచే బుక్ చేసుకోవడానికి బోల్డ్ అంతమంది. కాబట్టి రుద్రపౌండ్ అది ఆఫర్ ఏం కాదు, సంస్థ అంతే అలాగే ఉంటుంది. బయట దీంట్లో దోపిడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. మీరు అసలైన ప్రైస్కి మీరు తీసుకోగలుగుతారని చెప్పడం. ఇప్పుడు నేను రుద్రాక్షలో ఉన్నానమ్మా, ఈ సుదీర్ఘ ప్రస్థానం 33 సంవత్సరాలు నేను ఇందులో ఉన్నాను. ఇప్పుడు ఇందులో ఏదో వచ్చి వ్యాపారం చేసి ఏదో చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. వాస్తవాలు చెప్పడానికైతే చెప్పాను. అవసరమైన వాళ్ళు మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా వాళ్ళు చెప్తారు. సో అక్కడ ఆ నెంబర్కి మాత్రం మీరు రుద్రాక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడగండి, పాపం వాళ్ళకి తెలియదు. అది కంప్లీట్ డిఫరెంట్ నెంబర్. అది
కేవలం ఈ జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. రైట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు. నాగార్జున గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఓం నమస్కారం సార్. నేను కొద్దిగా ఆరోగ్యం పాడుపడి బాధపడుతున్నాను సార్. ఏమైనా ఆరోగ్యం అండి? సార్ నేను బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాను సార్. ఏముంది, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మంచి మందులు ఉన్నాయి, దానికి కూడా అంత వాడుతున్నాను సార్. నేను మెడిసిన్ వాడుతున్నాను. వాడండి, ఇవాళ చాలా తేలిక, మంచి మంచి మందులు ఉన్నాయి. ఆపరేషన్ కూడా ఎంత 10 నిమిషాలు చేసేస్తారు, తీసేస్తారు. ఏముంది దానికి పెద్దగా ఆందోళన పడాల్సింది ఏం కాదండి. సార్ ఏం చేస్తున్నారు మీరు? నేను డ్రైవర్ సార్. అందుకనే ఎక్కువ అవుతుంటాయి కూడా, ట్రిగ్గర్ అవుతుంటది ఇలాగా. వాటర్ ఫీల్డ్ లో మీ ఓన్ వెహికలేనండి? ఏం డ్రైవ్ చేస్తారు మీరు? సార్ నేను ఆటో డ్రైవర్ సార్. ఆటో సొంతమేనా మీది? సార్ సొంతమే సార్. రైట్. చక్కగా అది ట్యాక్సీ కొనడానికి, ట్యాక్సీ డ్రైవర్ అవ్వడానికి ట్రై చేయండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? నాకు పర్ఫెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సార్. నేను మా అమ్మగారు సోమవారం పుట్టానని చెప్తా ఉంటారు తెల్లవారుజామున. ఒక అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అవకాశం ఉంటే ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఆర్థిక ప్రయోజనాలు కలిగి అపమృత్యు నివారణకి, శత్రు నివారణకి మంచి రుద్రాక్షది. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు. తిరుమల రెడ్డి గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. హలో నమస్తే అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? హలో నమస్తే. నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. యాక్చువల్గా వచ్చేసి నా పేరు తిరుమల రెడ్డి సార్. హెల్త్ పరంగా కొంచెం బాగుండట్లేదు. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2/10/78 సార్. ఎంతండి? ఎంత? డేట్ ఆఫ్ బర్త్ క్లారిటీ లేదు సార్. డేట్ ఆఫ్ బర్త్ అండి? 2/10 అక్టోబర్ 2. అవును సార్. మీ పుట్టినరోజుకి భారతదేశం మొత్తం పుట్టినరోజు సెలవు. అవును సార్. గాంధీ జయంతి 2 సార్. అవునండి, 2 అవును సార్. అక్టోబర్. సంవత్సరం అయ్యా, సంవత్సరం చెప్పండి. 78 సార్. 1978. ఏం చేస్తున్నారండి? మేము వ్యవసాయం సార్. ఎక్కడ? విలేజ్ సార్ మాది. విలేజే చెప్పండి. 78 సార్. సిటీలో ఎక్కడ వ్యవసాయం చేస్తాం సార్? సోమవారం పుట్టినట్టు తెలుసా? అవునవును సార్. ఎక్కడ? మల్లారం సార్. నేను పుట్టింది కరీంనగర్ సార్. కర్ణాటక. కరీంనగర్ సార్. కరీంనగర్. రైట్. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? నేను వచ్చేసి నాకున్నది 5 ఎకరాలే సార్. రైట్. ఇది సోమవారము పాడ్యమి అంటే ఆదివారం అమావాస్య అయితే మీరు పుట్టింది సోమవారం నాడు, అమావాస్య తర్వాత రోజు. ఇది కన్యా రాశి. పిల్లలు ఎంతమంది సార్? ఒక బిడ్డ ఒక కొడుకు సార్. బిడ్డ కొడుకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడాలి మీరు. రైట్. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు రుద్ర ఫౌండేషన్ గురించి చెప్పండి. రుద్ర ఫౌండేషన్ ఇది కేవలం నా వ్యక్తిగతం, ఈ సంస్థతో సంబంధం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలన్న కోరిక. అప్పుడు నాకు సాధ్యం కాలేదు. నాకే కష్టమైనప్పుడు నేను ఎవరికి పెడతాను? సాధ్యం కాదు. సరే, ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అందుకనే అప్పుడు లాక్డౌన్ టైంలో అప్పుడు చూసాము ఆ ఇబ్బందులు. భోజనం దొరక్క ఎన్ని మహామహులే ఇబ్బంది పడ్డారు, మామూలు వాళ్ళు, పేదవాళ్లే కాదు. సో ఆ రోజు పేదవాళ్ళకి మరీ అవకాశం లేకుండా పోయింది. అందుకనే మా ఇంటి దగ్గర రోజు ఆ ఉచిత భోజనం కార్యక్రమాన్ని అప్పుడు పెట్టడం మొదలు. అది ఈ రోజుకి కొనసాగుతాను. ఈ రోజుకు అది అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాను, పెడుతున్నాను. నేనేం తింటానో ఇంట్లో అదే పెడతాను. ఎవరి దగ్గర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి సహకారము ఆర్థికంగా తీసుకోను.
ఆ తీసుకునే పరిస్థితి వస్తే మానేస్తాం, అంతేగాని ఎవరి దగ్గర ఎలాంటి సహకారము తీసుకోను. నేనేం నమ్ముతానంటే, ఒకప్పుడు ఒక కొటేషన్ చదివాను, అది నేను బలంగా నమ్ముతాను. అంటే ఎప్పుడైనా నీకు దైవ దర్శనం కావాలని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు. ఇది నేను నమ్ముతాను. అందుకనే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం, నా వంతు సాయం చేసే ప్రయత్నం రుద్రా ఫౌండేషన్ తరఫున నేను చేస్తున్నాను. ఇది నా పూర్తిగా నా వ్యక్తిగతం. ఇక నేను రేపు గురువారం నాడు విజయవాడ వెళ్తున్నాను చాలా కాలం తర్వాత. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది, నాకు అన్ని చోట్లకి వెళ్ళడం కుదరదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళుతూ ఉంటాను. అది రేపు థర్స్డే వెళ్తున్నాను, వచ్చే గురువారం నాడు వెళ్తున్నాను. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవాలంటే ఇవేం అవసరం లేదు, అపాయింట్మెంట్స్ ఇచ్చే అంత పెద్దవాడిని నేను అనుకోను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా, అంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. మీరు దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ మీకు ఎక్కడైనా దగ్గరగా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు ఎక్కడున్నా అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం మా వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం నాకు ఉంటుంది. 2-3 చూడమని అడగద్దు, అవకాశం ఉండదు. అర్థం చేసుకొని సహకరించండి. రైట్. గురుగారు, రుద్రాక్ష ధారణ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.